శరీరం లాంటి వస్తువులు, భాగాలు, శరీర భాగాలు, తెగవేసిన మెడ, చేతులు, హస్తాలు, పాదాలు, ధనస్సు మొత్తం కూడా రాముడు వాడేటటువంటి బాణం లాంటి బాణం ఒకటి, మాయా బాణం ఒకటి తయారు చేస్తాం. రాముడు శిరస్సు లాంటి శిరస్సు ఒకటి తీసుకొస్తాం. రాముడు చేతులు లాంటి చేతులు తీసుకొస్తాం. పాదాలు లాంటి పాదాలు తీసుకొస్తాం. దాని నిండా రక్తం పోస్తాం. రక్తం పూసి తీసుకొస్తాం మీ దగ్గరికి మహారాజా. తీసుకొచ్చి చూపిస్తాం. రామలక్ష్మణులు భక్షించేశాం, మేము తినేశాం, వధించాం, రక్తం త్రాగాం అని సీత ముందు మేము మీ దగ్గరికి వచ్చి మీకు నమస్కరించి ఆ రక్తం పూసినటువంటి రాముడు శరీర అవయవ భాగాలన్నీ కూడా మీకు చూపిస్తాం. మాయా శరీర భాగాలు కదా అవి. వాటిని చూసి సీత భయపడిపోతుంది. రాముణ్ణి వధించాం, రక్తం త్రాగాం, లక్ష్మణుని వధించాం, రక్తం త్రాగేశాం అని పలుకుతూ నీ పాదాలకు మేము నమస్కారం చేసి ఆ శరీర అవయవ భాగాలు నీ పాదాల దగ్గర పడేస్తాం. అప్పుడు నీవు సంతోషించి మాకు కొంత పారితోషికం, బంగారం, డబ్బు ఇవన్నీ ఇవ్వవయ్యా, మా కోరికలు తీర్చు. ఇదంతా సీత ముందు నడవాలి మహారాజా, అప్పుడు నీకు సీత లొంగుతుంది అన్నాడు మహోదరుడు. రాముడు, అతడు సోదరుడైనటువంటి లక్ష్మణుడు అందరూ మరణించారు. సుగ్రీవుడు మరణించాడు, హనుమంతుడు మరణించాడు అని పెద్ద పెద్దగా మేము చెప్తాం. అట్లాగే అంతటా కూడా చాటింపు వేయాలి. ఇలా అందరూ మరణించారు అని సీత నమ్మాలి. నమ్మే వరకు మనం చెయ్యాలి అన్నాడు మహోదరుడు. నీవు సంతోషించినట్లయితే మేము ఈ యొక్క అభినయాన్ని, ఈ యొక్క నాటకాన్ని మేము చేస్తాం మహారాజా. మా అందరికి కూడా అనేక వస్తువులు, బంగారం, డబ్బు, భవనాలు మాకు ఇప్పించవయ్యా. ఈ నాటకాన్ని మీ ముందు నీకు మెప్పు కలిగించడం కోసం, సీత భయపడటం కోసం, సీత నీకు లొంగటం కోసం ఇవన్నీ మేము నటిస్తాం, అభినయిస్తాం. రాముడు శరీరం లాంటి శరీరాన్ని ముక్కల ముక్కలుగా నరికి దానికి రక్తం పూసి తీసుకొస్తాం. రాముడు చేతిలో ఉండే ధనస్సు లాంటి ధనస్సును ఒకటి సృష్టించి నీ దగ్గరికి తీసుకొస్తాం. సీతకు చూపిస్తాం. మీ పాదాల దగ్గర పడేస్తాం. మహారాజా రాముణ్ణి వధించాం, రక్తం త్రాగాం, మాంసం తిన్నాం అని చెప్తాం. కొన్ని శరీర భాగాలు అక్కడ పడేస్తాం. వాటిని చూసి సీత భయపడిపోతుంది, నీకు లొంగిపోతుంది. ఈ అభినయం చేసినందుకు ఈ భృత్యులకి మాకు కొంత డబ్బు, కొన్ని ఇళ్ళు, ధనము, బంగారం అన్నీ ఇప్పించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా.